నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్ళు పూర్తయింది సెప్టెంబర్ 1కి. అయితే ఈ అంశానికి సంబంధించి చాలా అంశాలు, అంటే రాజకీయ ప్రస్థానంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా కీలకంగా మారాయి. సో ఒకసారి ఆయన ప్రస్థానానికి సంబంధించి ఆయన రాజకీయంగా సాధించినటువంటి అంశాలు, లేకపోతే ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ, ఎన్ని అంశాలకు మాట్లాడదాం. ఖచ్చితంగా రాజకీయ నాయకులు అనేటప్పుడు ఖచ్చితంగా మంచి చెడు రెండు అంశాలు ఉంటాయి. 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి మంచి చెడు రెండు అంశాలు ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే వైసీపీ నుంచి వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ముందుగా ఒకసారి టీడీపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ ఆనంద్ సాగర్ గారు, నమస్తే సార్. నమస్కారం అండి. ఎస్ టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారంటే టీడీపీ ఉందంటే చంద్రబాబు. సో ఇది సృష్టించినటువంటి సృష్టికర్త, లేకపోతే పార్టీని ఎవరైతే స్థాపించారో ఎన్టీ రామారావు అయినా, తర్వాత నడిపించడంలో చంద్రబాబు తనదైనటువంటి పాత్ర పోషించారు. ఆయన ఉమ్మడి హైదరాబాద్లో తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి చాలా కీలకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేశారు. సో ఇక్కడ 30 ఏళ్ల ప్రస్థానంలో చంద్రబాబుతో నడిచినటువంటి మీ ప్రయాణం, తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, మీకున్నటువంటి అనుబంధాన్ని ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు బయోగ్రఫీ చెప్పాలి. రాయలసీమలో చిత్తూరు జిల్లాలో నారావారిపల్లెలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసి సరాసరి యూనివర్సిటీ నుండి అసెంబ్లీకి వచ్చినటువంటి యువనేత చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యేగా 2 ఏళ్లు కూడా గడవక ముందే అంజయ్ గారి క్యాబినెట్ లో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసి, మంత్రిగా ఎన్టీఆర్ గారికి అల్లుడై, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడై, పార్టీ అనేక సందర్భాల్లో ఎదుర్కొన్నటువంటి అనేక సంక్షోభాలని అవలీలగా పరిష్కరించి కార్యకర్తల గుండెల్లో ఒక భరోసాగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. అదే సందర్భంలో జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించడం, ఆమె పట్ల పార్టీ క్యాడర్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం కావడం, ఆ సందర్భంలో ఈయన మౌనంగా ఉండడం, ఆనాడు ఇండియా టుడే లాంటి ప్రధానమైనటువంటి జాతీయ పత్రికలో ఎన్నాళ్ళీ మౌనం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పతాక శీర్షికల్లో కథనాలు వెలువరించడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా నాయకత్వ మార్పిడి జరిగినప్పుడు ఆయన కరెక్ట్ గా 30 ఏళ్ల క్రితం 1995 సెప్టెంబర్ 1వ తేదీన అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రామారావు గారు 89లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఈయన అసెంబ్లీలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. రామారావు గారు అసెంబ్లీకి రాకపోతే ఈయన అసెంబ్లీలో టీడీఎల్పీని నడిపించారు. ప్రభుత్వానికి ధీటుగా పోరాడారు. ఆ తర్వాత 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్వశక్తితోటి, ఆయన వ్యక్తిగత చరిష్మా తోటి, పరిపాలనా దక్షతతోటి ప్రజల్ని మెప్పించి ఒప్పించి 99లో పార్టీని తిరిగి గెలిపించుకోవడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ముద్ర ఈ రాష్ట్రం మీద బలంగా పడింది. ప్రజల గుండెల్లో శాశ్వతమైనటువంటి స్థానం ఆయనకు లభించింది. ఆ తర్వాత అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టకపోయినా 2014 వచ్చేసరికి విభజిత రాష్ట్రానికి మళ్ళీ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయనే ప్రమాణ చేశారు. అటు తెలంగాణ గట్టుకి 2 పర్యాయములు, ఇటు ఆంధ్ర మాగానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, మొత్తంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక వ్యక్తి. ఈ చరిత్ర నా దృష్టిలో నవ్వుతో నా భవిష్యత్తు, ఇంకెవరో కూడా భవిష్యత్తులో దీన్ని బ్రేక్ చేయలేరు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్రాక్ రికార్డ్. ఇప్పుడు ఆ 2014 నుండి ఆయన పరిపాలనా వైభవం, ఆయన పాలనా దక్షత, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ 2 పర్యాయాలు ఆయన పరిపాలనా వైభవం, ఆయన దక్షత
ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ముందు, చంద్రబాబు నాయుడు గారికి తర్వాత అని చెప్పి రాష్ట్రానికి చరిత్రను కానీ పరిపాలనా చరిత్రను కానీ చెప్పుకోక తప్పదు. తర్వాత మళ్ళీ 19లో పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత 23 సీట్లకు పడిపోయింది. ఆయన మొక్కవోని ధైర్యంతో కార్యకర్తల్లో ఒక 2-3 నెలల్లోనే ఉత్సాహాన్ని నింపి ఆయన మొట్టమొదటిసారిగా విజయవాడ నడిపొడ్డులో ఇసుక దీక్షను ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలైంది పోరాటం. ఏ రోజు నిద్రపోలేదు, ఎవరిని నిద్రపోనివ్వలేదు. కార్యకర్తల్ని అనుక్షణం ఆయన ఒక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతి పల్లెలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా మళ్ళీ తిరిగి బలం పుంజుకుని 2024 ఎన్నికలు వచ్చేనాటికి సమరోత్సాహంతో ఉరకలేసే పరిస్థితిని తీసుకొచ్చారు. అది ఆయన రాజకీయ దక్షత, నిపుణత, ఒక రాజకీయ చాణక్యత అంటారు దాన్ని. అది అందరికీ సాధ్యం కాదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు గాలి పోగేసి ఒక గాలి కేసు పెట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారి యొక్క అసలు గొప్పతనం. ఇక్కడ శ్రీశ్రీ మాటలను గుర్తు చేసుకోవాలి మనం. అధికారాంతములు చూడవలే అంటాడు శ్రీశ్రీ. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పదవి కోల్పోయారో, జైల్లో పెట్టబడ్డారో, ఆయన గొప్పతనం బయటకు వచ్చింది. ఒకేసారి ఎక్కడొచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రం ఎలాగో ఉవ్వెత్తున లేచింది, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆయన నిర్మించినటువంటి సైబరాబాద్ లో మురిచినటువంటి మొక్కలన్నీ కూడా ఒకేసారి ఉవ్వెత్తున లేచే లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నడివీధుల్లో కథన రంగం తొక్కారు. చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచారు. ఎందుకంటే మా ఈ జీవితం చంద్రబాబు నాయుడు భిక్ష, మాకు ఈ ఉద్యోగం చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టి, విజనరీ. అందుకే ఆయన అరెస్ట్ చేయడం అక్రమం, అన్యాయం. తక్షణం ఆయన్ని విడిచిపెట్టాలని చెప్పి నినదించారు, నినాదం చేశారు ఐటీ ఉద్యోగులు. చరిత్రలో ఏ ప్రధానాయకుడికైనా ఇంతటి ఆదరణ ప్రజల నుండి ఎక్కడన్నా చూసామో మనం. పైగా లక్షలు సంపాదించే ఉద్యోగులు. అది ప్రజల యొక్క విశ్వాసం ఏదో సందర్భంలో బయటపడుతుంది. అందుకే నాయకుడు అనేవాడు 4 మంచి పనులు చేయాలి, అంతేగాని దోపిడీ, కబ్జా, డబ్బు సంపాదన దీని మీదే కాదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలి, సుభిక్షం కావాలి, సస్యశ్యామలం కావాలి అనేది ఆయన విజన్. ఆ విజన్ లో భాగంగానే ఈ వేళ మళ్ళీ పరిపాలన చూడండి. అక్కడ జన్మభూమి లాంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చారు, ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చారు, ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు, సైబరాబాద్ నిర్మించారు. ఇప్పుడు ఇక్కడ చూడండి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్. ఒక పక్క అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, ఏదైతే కుప్పం ఉందో కుప్పానికి కృష్ణా జలాలు మళ్లింపు, పట్టిసీమ నిర్మాణం. రైట్ 5 సంవత్సరాల విధ్వంసం తర్వాత ధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని 1 year లో మళ్ళీ పరుగులెట్టిస్తున్నాడు ఆయన. ఇచ్చిన 6 పథకాల్ని, సూపర్ 6 ని సూపర్ హిట్ చేసుకుంటూ ఇక్కడ కనీసం ప్రతిపక్షం ఉన్నా కూడా లేని పార్టీకి చుక్క చూపిస్తున్నాడు ఆయన. విశేషమైన స్పందన లభిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి రికార్డు, ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం అనొచ్చు, పరిపాలన వైభవం అనొచ్చు. రైట్, ఒకసారి మనకు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. ఎస్, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. మీలాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆయన గురించి దగ్గర నుండి కొన్ని సందర్భాలు తెలిసినటువంటి వారు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 2వసారి అయ్యారు అక్కడ కూడా. సో 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సో ప్రస్థానం గురించి ఆయన చెప్పారు ఇందాక, శ్రమదానం కానీ, జన్మభూమి కానీ, లేకపోతే అప్పుడున్నటువంటి ప్రజల వద్దకు పాలన, ఇలాంటి చాలా వినూత్నం డ్వాక్రాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, సైబరాబాద్, హైటెక్ సిటీ, ఇవి చంద్రబాబు నాయుడుకి చాలా కీలకమైనటువంటి అంటే ఆయన సాధించినటువంటి విజయాలుగా చెప్తూ ఉంటారు. టీడీపీ కానీ లేకపోతే వైసీపీ ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించినా కూడా. సో ఇక్కడ ప్రధానంగా ఆయన గురించి ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే తెలుగుదేశం నాయకులు మొక్క ఆనంద్ గారికి, వైసీపీ నాయకులు అందరికీ నమస్కారం. సరిగ్గా మీరు అన్నట్టు జర్నలిస్ట్ గా
1975 నుంచి ఇప్పుడు దాకా నాది 55 జీవితం. చంద్రబాబు నాయుడు గారిని ఆయన వార్తలు కూడా కవర్ చేసిన వాడిని, రాసిన వాడిని. వారి గురించి చాలా వరకు ఆన్సర్ చెప్పారు. కొంచెం అదనంగా విచారపడి మాట్లాడుతున్నారు. యువకుడుగా 1975లోనే మొట్టమొదటి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి బ్యాచ్ అంటే చంద్రగిరి నుంచి ఎన్నికయ్యారు, మారారు, 8 సార్లు ఇప్పటిదాకా ఎన్నికయ్యారు. ఆయన ప్రచారం మొదలైంది కాంగ్రెస్ పార్టీగా. ఆ తర్వాత వెంటనే 83 మనకు 83 కంటే ముందు మన రాజశేఖర్ మన అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. ఒక దశలో మా బామ మీద పోటీ చేయమంటే చేస్తారని మాట కూడా అట్టి కనుక తప్పనిసరి సమస్య లేదు. 83లో ఆంధ్రుల ఆత్మగౌరవం ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ 3 సార్లు గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు మారిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక్కసారి గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటిసారి. తర్వాత మన విభజిత ఆంధ్రప్రదేశ్ పక్కన మొదటిసారి చూసుకుంటే 83లో గెలిచిన తర్వాత సరే తిరుగుబాటు వెన్నుకోట అనే మా సూచన పడుతుంటది. ఆనాడు ఆగస్టు సంక్షోభం 2 సార్లు వచ్చింది. మొదటిసారేమో నాగేంద్ర భాస్కర్ రావు రూపంలో వచ్చింది తెలుగుదేశం పార్టీకి, రెండోసారేమో చంద్రబాబు నాయుడు రూపంలో వచ్చింది. సరే ఏది సమర్థించుకున్నా ఇది అది రెండు కూడా చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారి మీద తిరుగుబాటు వచ్చింది. ఇది తిరుగుబాటు అది తిరుగుబాటు అనుకున్నాం వచ్చేప్పటికి. ఇదేమో రామ్లాల్ గారి దుర్మార్గం వల్ల చేసినాను. నేను కూడా యువకుడుగా పార్టీలో సభ్యుని కాదు నేను, కానీ జనరల్ గా ఆనాడు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది తిరగబడ్డారు. ప్రజాస్వామ్య హమనం రామ్దాస్ గోపియా కన్నా ఇందిరాగాంధీ మెడల్ వచ్చిన ఆనాడు మళ్ళీ 4 రోజుల్లో నెలరాజుగా నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి గారు మాలాంటి మన ప్రజాస్వామ్య ఉద్యమం కూడా పనిపెట్టినారు. ఇంకా పార్టీ వాళ్ళు చేయలేదు. అక్కడ ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావు గారిని సమర్థించారు. ఒక ముఖ్యమంత్రిని తొలగించే పరిస్థితి కాదు అని చాలా పార్టీలో తిరుగుబాటు అయినా సరే. కనుక ఆనాడు 83లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఈ ప్రజలిచ్చిన అధికారాన్ని 84లో జరిగింది. ప్రజలిచ్చిన అధికారాన్ని వీళ్ళు లాగేసుకుంటే నేను ఎంగిలి కూడు తినను, కింద పడ్డ నెత్తులు ఏరుకోను చెప్పి ఆత్మగౌరవంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఎన్నికలకు పోయారు. మళ్ళీ గెలిచారు. అంటే 83లో ఒకసారి 85లో ఒకసారి గెలిచారు. 85 కల్లా సరే అప్పటికి అప్పుడున్న ఏది యువతరం కానీ ఇప్పటికి కూడా చెప్తున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే ఏ రాష్ట్రం మొత్తం రాష్ట్రం అంతా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మొత్తం అంతా చూసుకుంటే బీసీలు ఇవాళ ఎన్టీ రామారావు గారి ఫోటోలు పెట్టుకొని పూజించాల్సింది. ఆనాడు ఇటు రెడ్లు వెలమలు పెద్ద ఎన్నుకుంటే కానీ కమ్మలు ఒక ఆధిపత్య 2-3 కులాలు ఏవైతున్నాయో ఆ కులాలే రాజ్యం చేస్తుంది. అంటే రెడ్లది ఇటు పక్క పోతే మిగతా వాళ్ళని ఎన్టీ రామారావు వచ్చేదాకా కమ్మకు కులతానికి లేదు కానీ చెప్తున్నా మొత్తం ఆధిపత్య కులాలు చెలాయించారు. ఈ చెలాయించిన క్రమంలో ఆనాడు బీసీలకు పెద్దపీట వ్యక్తి తెలుగుదేశం పార్టీ స్థాపించడం ఎన్టీ రామారావు. చాలా మంది అప్పటి గ్రాడ్యుయేట్స్ అప్పుడప్పుడు కొత్తగా రాజకీయ వాళ్ళు తటస్థులు కూడా చేస్తారు. ఎప్పుడైతే 95 పరిణామాలలో చూసుకుంటే మనకు ఎన్టీ రామారావు గారు 3వ అధికారంలోకి వచ్చింది. అప్పుడు సరే పార్టీ ద్వారా చికిత్సలు జరగడం ఇవన్నీ వల్ల ఆ పార్టీ అంతర్గత పోవడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇప్పటికి కూడా నిన్నగాక మన తెలుగుదేశం శ్రేణులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొత్త ఎమ్మెల్యేలు హెచ్చరించినప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు 2014, 2019 సీఎం ఇవ్వకండి 95 సీఎం ఇవ్వండి అన్నాడు. ఆయన ఒక మంచి మాట అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏమంటే నేను సీఈఓని రాష్ట్రానికి అన్నాడు 95 ఎప్పుడైతే ఎన్టీ రామారావు సత్యాలు తీసుకున్న తర్వాత నేను సీఈఓని ఈ రాష్ట్రానికి అన్నాడు. కనుక 95 నుంచి 99 దాకా 4 ఏళ్ళు, తర్వాత 5 ఏళ్ళు అలిపిరి సంగతి తర్వాత 6 నెలల ముందే పెడితే 9 ఏళ్ళు సుమారు 9 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ళు ఉన్నారు. చాలా మంచి పనులు చేసుకుని సమస్య లేదు. సరే చాలా విమర్శలు కూడా రెండు ఉంటాయి. మనకు నిన్నగాక మొన్న మళ్ళీ అప్లై చేసుకుంటారు అప్పటి బషీర్బాగ్ కాల్పడేది. అందుకని ఏమంటాడు విధాన నిర్ణయంలో మంచి 9 ఏళ్లలో మంచి చెడ్డ ఉంటుంది, ఏముండకుండా ఏముండదు కదా. కనుక ఆ 9 ఏళ్ల పరిపాలన చూసుకుంటే ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బ్రహ్మానంద రెడ్డి గారు ఎక్కువ సాయం చేసి అంతకు ముందు, కానీ ఆ రికార్డు మాత్రం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు ఇప్పుడు. కనుక 9 ఏళ్ల అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు ఉండరు, రికార్డు ఎవరు పద్ధతి చేశారు. తర్వాత 2014 వచ్చే వరకు రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విభజించబడ్డది. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఆనాడు అనుభవజ్ఞుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ యాక్చువల్ గా 30 ఏళ్ళు అనేది కాదు మనం పెట్టుకోవాల్సింది. ఆయన 78 ఎన్నికయ్యారు కనుక 88, 90, 2005, 2018 అది 40, ఇంకొక 3 ఏళ్ళు తప్ప 45 ఏళ్ళ చరిత్ర అనుకోవచ్చు మొత్తం ఉంటుంది. 30 అనేది ముఖ్యమంత్రి, 30 అనేది ముఖ్యమంత్రి మొదటిసారి ప్రపంచం కాబట్టి అక్కడ 90 సెప్టెంబర్ 1 మొన్నటికి ఫిర్యాదు సెప్టెంబర్ 3లో ఉన్న మొన్నటికి 30 ఏళ్ళకి. అట్లా చూసుకుంటే రెండోసారి ఎప్పుడైతే విభజిత ఆంధ్రప్రదేశ్ కు అధికారం అప్పచెప్పారు
ఒక విజన్ ఉన్న నాయకుడిగా 2047 అని ఇప్పుడు అంటున్నాడు. అప్పటి నుంచే కూడా మీరు 2020 అన్న చాలా మంది నవ్వి ఆయన గురించి ఏంటి రాష్ట్రం 2020 అట ఏందట. ఎప్పుడు 95లో అన్న 920 మనకు విజన్ 2020. అవును, అబ్దుల్ కలాం గారు కూడా లీడ్ ఇండియా 2020 ఉండేది. అబ్దుల్ కలాం 2020 ఉండే. కానీ నా ఉద్దేశం అంటే 20 పెట్టి ఎన్టీ రామారావు గారు దేశంలో ప్రయత్నం కొద్దిగా చేశాం, ఆయన ముఖ్యం. ఆ తర్వాత వీరు దాన్ని కొనసాగించే ప్రయత్నం చేసి కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడడానికి, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా కారకుడు కాంగ్రెస్ వ్యతిరేకం. ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఆనాడు 2020 ఆనడంతో పాటు ప్రధానమంత్రిగా అవసరం అనుకుంటే దేవగౌడ నాటోడు అయింది కదా, అవసరమనే ప్రధానమంత్రి కావస్తుంది. కానీ రాష్ట్ర ప్రజల మధ్య ప్రేమ వాటి పట్ల అకౌంట్ తీర్చుతో ఏం చేసిందంటే రాష్ట్రంలో ఉంటాం. నేను ఇంకా ఎదిగింది అప్పటికి. యాక్చువల్ గా ఆయనకు నాకు అవకాశం బాగా ఉండే. అప్పటి కన్వీనర్ గా, ఫ్రంట్ కన్వీనర్ గా అందరినీ కలుపుకుపోయాయి. గతంలో జ్యోతి బస్సు లాంటి ఉద్దండులు చాలా మంది, అద్వానీ, వాజ్పేయి అటువంటి ఉద్దండులు అటుపడుతున్నారు. ఇటు పక్కనేమో మరి కాంగ్రెస్ లో కూడా ఇందిరాగాంధీ ఇప్పుడు అందరూ ఉన్న పరిస్థితి 84 చనిపోయింది అనుకోండి. ఆయన వచ్చే వర్గాల మిగతా రాజీవ్ గాంధీ పరిపాలన అయిపోయింది, పివి నరసింహరావు గారు వచ్చేస్తున్నారు. చూసుకుంటే మనకు ఇటు ఉద్దండులు ఇద్దరి మధ్యన కాంగ్రెస్ వ్యతిరేకంగా కూటమి కట్టడంలో ఈయన ఒక మధ్యవర్తిగా చాలా మంచి పాత్ర వహిస్తుండు. కానీ అక్కడ పదవి తీసుకుని ఉంటే రాష్ట్ర రాజకీయాలు చరణం కింద భావిస్తారు. రాష్ట్ర రాజకీయాలలో ఆయన పాత్ర లేకుండా ఉంటుంది. కానీ అట్లా కాకుండా నేను రాష్ట్రానికి పరిమితం అయితే కేంద్రంలో మాత్రం చక్రం తాను చేశారు. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో ఆ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పడడానికి, ఇతర ఎన్సీపీ కానీ ఇతర ప్రభుత్వాలు ఏర్పడడానికి కూడా కారణం పడింది. 2014 వచ్చేవరకల్లా సగం రాష్ట్రం మిగిలింది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోయి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ 2014-19 దాకా నడిపించే క్రమంలో ఇప్పుడు 2047 అంటున్నాడు. ఎప్పుడు కూడా విజనటి ఈ 5 ఏళ్లకే పరిమితం కాదు. కానీ 2014 ఎన్నికల తర్వాత పొరపాటు ఏంటంటే వచ్చే 15 ఏళ్ళు మాదే, వచ్చే 20 ఏళ్ళు మాదే అనే దిశలో కొంత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే క్రమంలోనే కుంటుపడ్డారు అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ 5 ఏళ్ళు రాదనుకుంటే అమరావతి పూర్తయ్యేది, 5 ఏళ్ళు రాదనుకుంటే పోలవరం పూర్తయ్యేది, 5 ఏళ్ళు రాదనుకుంటే రామాయపట్నం పోర్టు పూర్తయ్యేది. అట్లానే సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు ఏ పరిస్థితి కూడా అదే పరిస్థితి. అట్లానే మనకు ఉక్కు కర్మాగారం కడపది కనీసం కొంతవరకు మొదలయ్యేది. ఇది కొంచెం ఆయన విజన్ పెద్దదే, విజన్ ఎప్పుడు తప్పటది. కానీ విజన్ తగ్గట్టుగా స్పీడప్ పెంచాల్సింది. పొద్దుంది పొలం ఉంది అనుకుంటే ఏమైంది, ప్రజలు 2020 మ్యాచ్ ఆడారు. పాపం 101 సీట్తో గెలిచిన టీడీపీ 5 సీట్లు బీజేపీ కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మరి 23 సీట్లు పరిమితమయ్యారు. అది సరే, అది ప్రజలకి ఇప్పుడు మనం ఎవరిని అవమానించవచ్చు, ఇది తప్పు అని పంచాలి. కానీ ఎప్పుడైతే ఇంకా రెండోసారి 2002లో ప్రతిపక్ష పార్టీ కొంత పాత్ర పోషించాడు, మరొకసారి అధికారం. ఇప్పుడు ఏమంటుందంటే సీఎంగా 30 ఏళ్ల కాలం పనిచేస్తున్న క్రమంలో 4వసారి ముఖ్యమంత్రిగా, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 2 సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్, 2వసారి ఎన్నికైన సందర్భంలో ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి పదవి. కాబట్టి ఇప్పుడైనా సరే జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉన్నది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నది. ఇప్పుడు ప్రతిజ్ఞ చేయమని చెప్పండి, కానీ నేను ఉన్న కూటమి సర్కారు సరిగ్గా ఉపయోగించుకోండి. బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన అన్ని పొలం ఒక వరం, అమరావతి కూడా ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి. ఆనాడు మిగిలిపోయిన పండే వంటిని అది పూర్తి చేసుకోవడం మంచిదంటున్నాం. ఆనాడు హైటెక్ సిటీ ఎత్తడం, క్వాంటమ్ వ్యాలీ కూడా అట్లాగే. అదొకటే కాదు, ఏం చేశారుగా మారాల్సి చాలా ఉన్నాయి. కనుక అనవసరంగా బనక చెందానికి ఎక్కువ ఇప్పుడు మళ్ళీ కొత్తగా బదనామయ్యారు. నేను ఒక చిన్న పూర్తి అంశం మళ్ళీ మాట్లాడదాం. ఒక మాట ముఖ్యం. నేనేమంటున్నానంటే కొన్ని అలవి కానీ హామీలు ఇచ్చినా వాటి అమలు చేయడం ఇబ్బంది పడుతున్నా. అక్కడ సంపద పంచుకుందాం, చేస్తామంటున్నా. కొత్త సమస్యలు తీసుకొచ్చుకోకుండా ఇప్పుడు ఉన్న ఆయన ఎవరి హామీలు ఉన్నాయో, లేకపోతే ఆయన మన ఆంధ్రప్రదేశ్ లో మిగిలిపోయిన పద్యం ఉన్నాయో అవి చేసుకునే క్రమం ఇప్పుడు వీరంతా స్పీడప్ చేయాలి. వచ్చే 10 ఏళ్ళు మాది, వచ్చే 20 ఏళ్ళు మాది అంటే విజన్ ఉండాలి. ఆ విజన్ ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. రేపు 2029లో ఏమవుతుందో నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు, రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు. కనుక ఆ దిశగా ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టి చేస్తే ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 రికార్డు ముఖ్యమంత్రిగా, ఈ విజయ ఆంధ్రప్రదేశ్ లో కూడా అది ఒక 5 ఏళ్ళు, ఈ యొక్క 4.5 ఏళ్ళు, 9.5 ఏళ్ళు ఖచ్చితంగా మరొక రికార్డు. ఏ ముఖ్యమంత్రి స్థాపించే రికార్డు ఆయన సొంతం అవుతుంది. ఇక ముందు ఈ రికార్డు అయితే ఎవరు బద్దలు కొట్టలేరు. ఎస్, ఒకసారి మన వైసీపీ నుంచి అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. ఎస్ రామారావు గారు, నమస్తే అండి. ఎస్ రామారావు గారు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం మీకు తెలిసిందే. రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన హైటెక్ సిటీయో, జీనోమ్ వ్యాలీయో చాలా
ఒక దార్శనికత అయినటువంటి నాయకుడిగా ఆ రోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ కొన్ని మైనస్లు కూడా మీరు విమర్శిస్తూ ఉంటారు. ఒకవేళ పాజిటివ్స్ మాట్లాడాలంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? నమస్కారం అండి. నమస్తే అండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా జరిగిందని, కానీ ఆయన వచ్చిన నేపథ్యం ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వచ్చాడు అనేది మనం ఒకసారి బ్యాక్ వెళ్తే, మన మామ ఎన్టీ రామారావు గారు చాలా కష్టపడి 94 సంవత్సరంలో మద్య నిషేధం అమలు చేస్తామని, కిలో 2 రూపాయల బియ్యం తోటి మేము సర్కారు నడుపుతామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ రోజు ప్రభుత్వం వస్తే కేవలం లక్ష్మీ పార్వతి గారి అంశాన్ని అడ్డు పెట్టుకొని పోటు పెట్టి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది అనేది మనందరం తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవిత చరిత్ర చూస్తే మొట్టమొదటి నుంచి కూడా అతుకుల బొంతగా సాగి ఏదైతే ట్రిక్స్ ప్లే చేసి వచ్చినటువంటి విధానం మనకు తెలుసు. ఆయన ముఖ్యమంత్రికి వచ్చినంత మొదలు సంక్షేమ పథకాలకు కోత పెట్టడానికి ప్రపంచ బ్యాంకు షరతులు అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు ఉండి చేసి చూపించినటువంటిది మనం చూస్తాం. అసలు ఆయన నోటితో ఎప్పుడు కూడా పేదల పక్షాన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఏది కూడా చెప్పి తర్వాత నేను ఏదో కావాలని చెప్పాను, పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఎస్కేప్ అయ్యి ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి మాట్లాడి పబ్బం గడుపుకొని తర్వాత హ్యాండ్ ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు వెన్నతో పెట్టినటువంటి విద్య. మనం చూస్తే ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్టీ రామారావు వెన్నుపోటు పడటమే కాక ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి ఆయన మద్యాన్ని విచ్చలవిడి చేసి పైపెచ్చు గ్రామ గ్రామీణ బెల్ట్ షాపులు అనేటువంటి విధానం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది. అట్లాగే ఏదైతే పీడిఎస్ బియ్యం పేదలకు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ 2 రూపాయల కిలో బియ్యం అనేటువంటి నినాదంతో ఆ పార్టీ మనుగోలు సాగిస్తే, ఈయన వచ్చిన తర్వాత చేసిన నిర్వాహకం ఏంటంటే దాన్ని 5 రూపాయల 65 పైసలకి పెంచి రాష్ట్రంలో ఆ బియ్యాన్ని ఇచ్చేస్తే తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అదంతా కూడా మళ్ళా సార్ట్అవుట్ చేసినటువంటి పరిస్థితి ఉంది 2004. అట్లాగే రైతాంగానికి మేము ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు హామీ ఇస్తే చేసి బట్టలు ఆరేసుకోవడానికి కూడా తీగల పనికి వస్తాయేమో అనేటువంటి సెటైర్ వేసినటువంటి నాయకుడు ఈ రోజు ఆ యొక్క ఉచిత విద్యుత్తుని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన యొక్క పాలనలో ఏదైనా చెప్పుకోవడానికి ఒక్క పథకం అన్నా చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి కంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, 108 ఉంది, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు రాజశేఖర రెడ్డి పేరు చెప్తే మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రత్యేకంగా పథకాన్ని ప్రజలు గుర్తుంచుకునే పథకం ఉందా? ఎప్పటికప్పుడు రాజ్యాధికారంలో రావడం, తన ఆస్తులు పెంచుకోవడం చూశాం కదండి. 2 ఎకరాల ఆసాంలో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత అఫిడవిట్ లో కూడా నాకు అసలు ఏమి ఆదాయం లేదు, వ్యవసాయ ఆదాయంలో వేలలో 96,000 వస్తుందని ప్రకటించిన వ్యక్తి ఈ రోజు కోట్ల ఈ దేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రిగా రికార్డులోకి ఎక్కాడంటే ఆయన యొక్క అవినీతి పరాకాష్ఠకు ఇదే మనకు ఉదాహరణని ఈ సందర్భంగా చెప్తున్నా. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ లో అవినీతికి బీజం నాటింది చంద్రబాబు గారిని మనం కూలంకషంగా కనుక అది బయట నుంచి చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ప్రతి స్కీమ్ కూడా డబ్బులు దండుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పథకాలు తప్ప మనం ఇటీవల చూసాం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్పులు చేసిన నెలలో మరి మరొక కోట్ల పైగా పన్నులు వేసినటువంటి పరిస్థితుల్లో మనకు రాజ్యాంగ పోలవరం పూర్తి కాలేదు, కానీ అరవితల ప్రాజెక్టు 80,000 కోట్లని మనకు ఏదైతే గుత్తేదారులు ఉన్నాడో మెగా కృష్ణారెడ్డి ఆయన కట్టబెట్టి 20% కమిషన్ అందుకోవడానికి ఆయన ఇచ్చిన పథకం కూడా తెలుసు కదండి. దాన్ని బయట పెట్టాడు కదా. వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం అవుతున్నా ఏవి వెంకటేశ్వరరావు గారు ఆ పథకాన్ని కమిషన్ రైట్ రామారావు గారు ఆయన విమర్శ చేశారు కదండి. చంద్రబాబు నాయుడు బాగా వత్తాసు కలిగేటటువంటి అట్లాగే మనం చూసాం ఈయన యొక్క ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన శోభనాథ్ మనం ఏదైతే అమరావతి భూసేకరణ అంశంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు విధానాలన్నింటినీ కూడా ఎండగట్టినటువంటి మనకు తెలిసిందే కదండి. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పనిలో కూడా కమిషన్ కు ఆశపడి కక్కుర్తిపడి చేసేటటువంటి అంశమే కానీ ఆయన ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రజల సేవ కోసం. కానీ ఆయన మార్కు లేకపోతే ప్రజలు కూడా మళ్ళీ ఆదరించరు. ఒకసారి మనం మీరు అన్నటువంటి పరీక్షలకు ఒకసారి వివరణ తీసుకుందాం. ఇంట్రెస్ట్ తప్ప మరి ఎస్ ఆనంద్ సాగర్ గారు.
సో చాలా చాలా కీలకంగా చాలా అంశాలు మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు షరతుల అంశం దగ్గర నుంచి ఈరోజు ల్యాండ్ ఏదైతే గ్రాప్ చేశారో అక్కడ భూసేకరణ అంశం వరకు మొత్తం అవినీతి ఇలాంటి అంశాలు మాట్లాడారు. ఏం చెప్తారు? రంధ్రాన్వేషణ చేయడం, ఏదో అక్కసి వెళ్ళగక్కడం, అసందర్భ ప్రలాపం, అంతకు తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళ బాధ, వాళ్ళ యొక్క ఆక్రోశం వాళ్ళు వ్యక్తం అంటే అంటే చేస్తారు తప్ప ఇందులో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకొని ఒక పథకమైనా చెప్పమంటున్నారు ఆయన. ఏమన్నా వ్యవస్థ పథకాలు కాదు, వ్యవస్థనే సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు. డాక్టరా వ్యవస్థను ఎవరు సృష్టించారు? ఐటీ వ్యవస్థను ఎవరు సృష్టించారు? సైబర్ నగరాన్ని ఎవరు సృష్టించారు? హైదరాబాద్ విశ్వనగరంగా మారిందంటే దానికి అంకురార్పణ చేసింది ఎవరు? ఈవేళ నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే, ఓఆర్ఆర్ వచ్చిందంటే ఎవరు దానికి కారకులు? ఒక వినూత్నమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ కు పరిచయం చేసిన వ్యక్తి ప్రథముడు ఎవరు? ఇవన్నీ మాట ఆయన. ఇప్పుడు ఒకటండి, మీరు అడిగారు ఏమని, మీరు పాజిటివ్ గా మాట్లాడితే ఏం మాట్లాడతారంటే ఒక్క మాట పాజిటివ్ గా మాట్లాడరు వాళ్ళు. ఏదో సామెత ఉంది, నక్కలు బొక్కలు ఎదుగుతాయని చెప్పి ఒక పల్లెటూరులో సామెత ఉంది. వాళ్ళు ఎంతసేపు రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు, దాన్ని మేము పట్టించుకోము. ఏమంటే ఒకటి చెప్తున్నాం, 13-16 క్లైమోర్ బాంబులతో ఆయన్ని పేల్చినా కూడా మొక్కవోని ధైర్యంతో ప్రజాసేవకు అంకితమైనటువంటి నిజమైనటువంటి ప్రజానాయకుడు ఆయన. ఏదో తండ్రి చచ్చిపోతేనో సానుభూతితోటో, జైల్లో పెట్టారని సానుభూతితోటో, దానితోటో దీంతోటో రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయాల్లోకి వచ్చి ఒక టర్మ్ ముఖ్యమంత్రి చేసి అసలు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయినటువంటి పార్టీ గురించి, ఆ నాయకుడి గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. వ్యవస్థలను క్రియేట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యవస్థ. ఒక ముఖ్యమంత్రి, ఈ దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారండి? ఒక ముఖ్యమంత్రి వాళ్ళ ప్రపంచ మేధావులతో ఔరా అనిపించుకుంటున్నాడంటే సామాన్యమైన ప్రధానమంత్రి దేశ రాజకీయాలను తిప్పాడు కదా. మీరే చెప్పారు ఇందాక, మన బండారు శ్రీనివాసరావు గారు చెప్పారు, రాష్ట్రపతుల దగ్గర నుంచి ప్రధానమంత్రుల దగ్గర నుంచి ఆ నియామకాల్లో కీలకమైనటువంటి రోల్ ఆయన పోషించడా లేదా? నేను చెప్తున్నా, ఇవాళ ఒక దళితుడిని లోక్సభ స్పీకర్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక దళితురాలుని అసెంబ్లీ స్పీకర్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఐఏఎస్ దళితుడిని ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీని చేశారు. మీరేం చేసుకున్నారు? మీ హయాంలో, 5 ఏళ్ల హయాంలో 5 ఏళ్ళు కూడా మీ డీజీపీలు, మీ చీఫ్ సెక్రటరీలు అందరూ రెడ్లే కదా. ఆయనకి కులమతాలు లేవు. కానీ ఒకటి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆ వెన్నుపోటు అనే అంశం ఎప్పుడు అస్త్రంగానే మారుతుంది. దాని గురించి ఏమైనా చెప్తారా? ఒకటి మీకు ఒకసారిగా మీకు అదే చెప్తున్నా. మీకు వెన్నుపోటు అని వాళ్ళు మాట్లాడడానికి సరిపోరు. వాళ్ళ తల్లికి ఏం చేశారు వాళ్ళు? నిన్న కాక మొన్న తల్లి విడిపులపై వెళ్తే ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు తల్లికి? ఆవిడ గౌరవ అధ్యక్షురాలు ఉంటే ఎందుకు తీసేశారు తల్లిని పార్టీలో నుంచి? చెల్లిని ఎందుకు తరిమి కొట్టారు? అధికార మార్పిడి ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకుంది తెలుగుదేశం పార్టీ 95లో. కామన్ సెన్స్ ఉన్న పొలిటీషియన్ ఎవరైనా సరే ఒప్పుకు తీరాలి. ప్రజాస్వామ్య లీడర్షిప్ చేంజ్ అనేది రాజకీయ పార్టీలో సర్వసాధారణం, సహజమైనటువంటి ప్రక్రియ. మీ గౌరవ అధ్యక్షురాలు ఎందుకు మార్చుకున్నారు మీరు? మీ నాయకుడిని శాశ్వత అధ్యక్షుడిగా ఎందుకు ప్రకటించుకున్నారు? ఎన్నికల కమిషన్ వద్దని చెప్తే మీకు అప్పుడు మీరు ఏమైనా సమాధానం చెప్పగలిగారా? మీ చెల్లిని ఎందుకు తరిమేశారు పార్టీ నుండి? ఈవేళ కేసీఆర్ ఏం చేస్తున్నాడు అక్కడ? కన్న కూతుర్ని ఎందుకు పార్టీలో తీసేస్తున్నాడు? మార్పు చెప్తే తప్పు చేస్తున్నాడు, పార్టీ నుండి సస్పెండ్ అవుతాయి. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది, అప్పుడే ఐ కాంగ్రెస్ పుట్టింది. జైల్లో ఉండి జయప్రకాష్ నారాయణ జనతా పార్టీని పెట్టాడు. జయప్రకాష్ నారాయణ ఆ పార్టీకి శాశ్వతంగా అధ్యక్షుడిగా ఉన్నాడా? ఆయన ప్రధానమంత్రి అయ్యాడా? మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అంటే జయప్రకాష్ నారాయణ వెన్నుపోటు జరిగిందా? వెన్నుపోటు కాదు జరుగుతా. ప్రజాస్వామ్యబద్ధంగా అధికార మార్పిడి, లీడర్షిప్ మార్పు జరిగింది. తెలుగుదేశం పార్టీ చేర్చుకుంది అసెంబ్లీ సాక్షిగా. అది కేడర వేళ లక్ష్మీ పార్వతి అనే వ్యక్తి మీద కేడర్లో వచ్చిన అసంతృప్తి పార్టీలో నాయకత్వం మార్పు దారి తీసింది. వాస్తవం ఇది. మీరు వెన్నుపోటు అనుకుంటారో, గన్నపోటు అనుకుంటారో, గుండెపోటు అనుకుంటారో, గొడ్డలపోటు అనుకుంటారో, మీకు అలవాటు గంటకో మాట మాట్లాడుకోవడం. మీకులాగా కట్టుబోటు డ్రామాలు, గోకరాయి డ్రామాలు ఆడలేదైనా 16 క్లైమోర్ బాంబులు పేల్చారు తిరుపతిలో అనిపడి దగ్గర.
రియల్ ఇన్సిడెంట్. దాన్ని తట్టుకున్నాడు మా నాయకుడు. రాజకీయాల నుంచి పారిపోలేదు. మీరు చేసే అనేక రకమైన అర్థంపర్థమైన ఆరోపణలు తట్టుకున్నాడు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని చెప్పారు. 6 లక్షల కోట్ల అవినీతి చేశాడని చెప్పారు. మీ ఆరోపణలకు అంతు పంతు లేదు కదా. మీ ఇష్టం, మీ నోటుకు వచ్చిందల్లా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి. కానీ ప్రజలు ఇవి పట్టించుకోరు. ఆయన నాయకత్వం ప్రజలకు తెలుసు. ఆయన పరిపాలన దక్షత ప్రజలకు తెలుసు. ఆయన నిజాయితీ కూడా ప్రజలకు తెలుసు. ఏమిటండి, ఒక 1000 రూపాయలు ఖరీదు చేసే సాధారణమైన ప్యాంటు షర్ట్ వేసుకుని, 300 ఖరీదు చేసే చెప్పులు వేసుకుని, చేతికి వాచ్ కూడా పెట్టుకోకుండా మార్చిపోయిన గడ్డంతో, నెరిసిన జుట్టుతో ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి తెలుగువాడు చంద్రబాబు మావాడు, చంద్రబాబు తెలుగుడని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే గర్వ కారణమైనటువంటి కారణ జన్ముడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, ఒకటి చాలా అంశాలు ఇందులో. అంటే అలిపిరి ఘటన చాలా కీలకం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. అక్కడ జరిగిన తర్వాత ఒక రకంగా ఆయన పునర్జన్మ అని చెప్పవచ్చు ఆ సందర్భం. నక్సలైట్లపై సీతక్ లాంటి వాళ్ళు రావటం, తర్వాత వారు రాజకీయ నాయకులకి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇలాంటి కొన్ని సందర్భాలు కూడా జరిగాయి. సో ఇందాక మాట్లాడినట్టు ఆ వెన్నుపోటు అంశం కాస్త అధికార మార్పిడి, అది అన్ని పార్టీల్లోనూ జరిగిందన్నటువంటి అంశాన్ని ఆయన మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఈ అంశాన్ని, అలిపిరి ఘటన కానీ లేకపోతే టెక్నాలజీ పరంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రివాల్యూషన్స్ ఏమైనా ఉన్నాయంటారు? అంటే చాలా చాలా కీలకంగా బిల్గేట్స్ లాంటి వారు అప్పుడు రావటం, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించి ఇందాక మీరు మాట్లాడినట్టు ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ప్లస్ మైనస్ 2 ఉంటాయి. అంటే వీటిని ఒకసారి మాట్లాడగలిగితే కనుక, అంటే జీనో వ్యాలీ గురించో లేకపోతే హైటెక్ సిటీ గురించో చంద్రబాబు చేసినప్పుడు కొన్ని అంశాలపై ఏమంటారు? నేను ఇంతకుముందు 2 చెప్పాను. సుభాన్ గారు పెళ్లి కూడా కంటే ఇంకోటి అనుకుంటాను. 30 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితంలో 30 ఏళ్ళ ముఖ్యమంత్రిగా మన ప్రమాణ స్వీకారం రోజుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆలోచన చేయాలంటే చాలా విధానపరంగా 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 30 ఏళ్ళ క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అప్పుడు 9, ఇప్పుడు 6, 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న వాడికి విధానపరంగా ఏ నిర్ణయాలు తప్పు జరుగుతాయి అంటున్నాను. కానీ ఏమంటున్నానంటే మొదలే విమర్శ చేశారు. వెన్నుపోటకి ఇద్దరిది వెన్నుపోటు, తిరుగుబాటుకి ఇద్దరు తిరుగుబాటు. నాగేంద్ర భాస్కరరావు తిరుగుబాటు, ఏ తిరుగుబాటు కావద్దు, అది తిరుగుబాటు, ఇది తిరుగుబాటు అనుకున్నారు కొంచెం. అలాగే ఐఎస్పీ గురించి ప్రస్తావించడం. ఆయన యాక్చువల్ గా మంత్రి పదవి కంటే మొదలు మంత్రి పదవి వచ్చింది. తర్వాత ఎన్టీ రామారావు గారు కర్షక పరిషత్ చైర్మన్ గా వచ్చారు. రాష్ట్రం మొత్తం సాధించారు. నిజంగా కర్షక పరిషత్ చైర్మన్ గా ఆయన చేసిన సేవలు ఆనంద్ గారు కూడా పేర్కొనగా నేను స్పష్టంగా దాని మీద వార్త రాసినవాడిని రాష్ట్రం అంతా. అప్పుడు ఏదైతే కర్షక పరిషత్ చైర్మన్ గా కొన్ని కర్షకులకు సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టడంలో కానీ అది పూర్తిగా ఒక స్వతంత్ర సంస్థగా పనిచేసింది. అప్పుడు ఎన్టీ రామారావు గారి కాలంలో అనుకోకుండా ఒక కర్షక పరిషత్ అనేది సృష్టించి సమాంతర అధికారాలు ఇచ్చినంత పని చేశారు. దాన్ని చాలా సమీక్షించే అధికారం అన్ని కూడా ఎన్టీ రామారావు గారు నన్ను ఒక యువ, అప్పుడు ఎంత యువ లీడర్ చేశాను. తర్వాత నేను ఐఎస్పీ గురించి కూడా మాట్లాడాను. మీరు దానయ్యలాగా వాళ్ళు హైదరాబాద్ విమానాశ్రయంలో తిరిగి బెంగళూరు పోయి పడుకొని, బెంగళూరులో తెల్లారి సమావేశంతో పోవాల్సిన వాళ్ళందరినీ పిలిచి నా దగ్గర ఆతిథ్యం తీసుకొని కనీసం టీ రాలేదని దాన్ని చెప్పి పిలిచి ఆయన ఎందుకంటే ఐఎస్పీలో నేను గెస్ట్ స్పీకర్కి పోతుంటాను అప్పుడప్పుడు. కనుక నేను ఐఎస్పీ నిర్మాణం నుంచి చూస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీ హైటెక్ సిటీ అంటున్నారు. హైటెక్ సిటీ ఒకటైతే ఐఎస్బీ కూడా ఇవాళ దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ గా నిలుస్తుంది. మీరు ఐఎస్బీలో ఒక ఎంబీఏ చేయాలంటే 40 నుంచి 50 లక్షలు కట్టాం. అంటే అంత ప్రపంచంలో వెంటనే ఉద్యోగాలు వస్తే ఎక్కడికంటే అక్కడికి క్యాంపస్ రిక్రూట్మెంట్. దాంతో పాటు నేను ఏమంటున్నా విజనరీ అంటున్నా. ఇప్పుడు అట్లా ఈయన తక్కువ చేయడం కాదు. సెక్రటరీ గారికి ఏమో ఇప్పుడు ఎన్టీ రామారావు అంటే 2 రూపాయల కిలో బియ్యం వస్తుంది. టెస్టింగ్ గా గుర్తు రాకపోవచ్చు ఏది ఫలానా పథకం అని చెప్పి. ఒకటి చిన్న కన్ఫర్మేషన్ రామ్మోహన్ రావు గారు, అంటే మొన్న కోవిడ్ టైంలో కూడా వ్యాక్సిన్ తయారీకి చాలా కీలక పాత్ర పోషించింది హైదరాబాద్ అంటే కేటీఆర్ గారు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేశారని. సో ఇలాంటి అంశాలు కొన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నాయంటారు? అదే చెప్తాను. ఏమంటున్నానంటే ప్రభుత్వాలు శాశ్వత ఉంటున్నారు. మొదలుపెట్టింది నిర్మాణం చేసే వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్డు మన ఆనాడు ప్రపోజల్ పెట్టింది కానీ కొంచెం పూర్తి కమిషన్ ఆయన రాజశేఖర్ గారు దాన్ని పూర్తి చేశారు కదా. తర్వాత చిన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఆయన శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్ట్ నిజంగా చెప్పారు. అంత భూమి అవసరమా, అంత దూరం అవసరమా అన్న. కానీ వాళ్ళ అద్భుతంగా అంతర్జాతీయ విమానాశ్రయం మన రికార్డులలో ఎక్కింది. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు చూస్తున్నారు. అందుకని విద్యార్థి ఎప్పుడు కూడా ఆలోచనలు దూరం చూస్తూ ఉండాలి. ఇవాళ కాకుండా నా ప్రభుత్వం నా హయాంలో తప్పైనా అవతల హయాంలో కూడా కంటిన్యూ కావాలని ఉంటారు. కానీ ఆనాడు అది లేదు. ఇప్పుడు ఇవాళ ఒక ప్రభుత్వం చేసిన పనిని మళ్ళీ వచ్చే ప్రభుత్వం దాన్ని పాడిగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పుడైనా మన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ రాజకీయాలు చూస్తున్నాయి.
అంతకుముందు మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే కొంతవరకు వేగానం కనపడు. చంద్రబాబు నాయుడు గారు పోగానే రాజశేఖర రెడ్డి గారిని కంటిన్యూ చేసింది కదా. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పి మంచిది ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేస్తామన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని 2-3 సార్లు మెచ్చుకునే సందర్భం ఉంది. రాజకీయంగా వేరు విభేదిస్తుంది, కానీ ఆ పథకాలు కానీ అవన్నీ నివర్తించకుండా అమలు చేసిన సందర్భం ఉన్నది. ఒక్క మాట గుర్తుంచుకోవాలి, వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతంగా. ఇవాళ ఉన్న అధికారం రేపు ఉండకపోవచ్చు. కానీ ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ పార్టీని నిలబెట్టింది ఈరోజు ఒక ఓటు బ్యాంకు టీడీపీకి ఉందంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. అది అందరికీ తెలిసినటువంటి అంశం. అది అప్పటికి ఇప్పటికీ చంద్రబాబు నాయుడులో మార్పు అంటే ఏం చెప్తారు? మార్పు అంటే అంతే. ఇంకా అదే నేను CEO అన్నాను, కంక్లూడ్ చేయండి. CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తాను. అదే ఇప్పుడు నిన్న మొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కోపం వచ్చినప్పుడు ఏమంటున్నారు, నాలో మళ్ళీ 2014 ముఖ్యమంత్రి అనుకోకండి, 2019 2024 ముఖ్యమంత్రి అనుకోకండి, 1995 ముఖ్యమంత్రి అనుకోండి అంటారు. ఏంటంటే ఇప్పుడే ప్రభుత్వ పథకాలు అమలు చేసే క్రమంలో కొన్ని అవసరం కొంత పొరపాట్లు కూడా జరుగుతాయి కాదనిపిస్తుంది. కానీ వాటిని పట్టుకొని రంధ్రాలు వేసిన అవసరం లేదు. మంచి చెడు 30 ఏళ్లలో సగం కాలం అధికారంలో ఉన్నారు ఆయన. 9-15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. ఈ 2 పాత్రలు పోషించారు. రాష్ట్రంలో ఇంత సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఇంకోటి ఉంటారు. ఇక ముఖ్యమంత్రి రికార్డు కూడా బదులు కావాలనుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడికి 15 ఏళ్ళు, అధికారిక ముఖ్యమంత్రి 15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక 4 ఏళ్ళు ఉన్నది, పొద్దుంది పొలం ఉంది. ఇంకో 3 ఏళ్ళు అయితే ఈ రికార్డు మాత్రం ఎవరు బద్దలు చేయలేదు. మంచి చెడ్డ 2 ఉంటాయి. పదవి కాలంలో అన్ని మంచి పనులు చేయాలనేది, అంత చెడ్డ పనులు చేయాలి. రైట్. వైసీపీ రామారావు గారు, అంటే 2 రకాలైనటువంటి వైవిధ్యాలు, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఫైనల్గా ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ విమర్శించారు, రాజధాని నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏం సజెషన్స్ ఇవ్వబోతున్నారా ముఖ్యమంత్రి గారికి? సో ఏం చెప్తారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఇక్కడ ఏం లేదండి, అసలు వీళ్ళు పొద్దున లేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష రాగద్వేషాలతో రకరకాల కల్పితమైనటువంటి మాటలు, కల్పితమైనటువంటి అంశాలను మీడియా ద్వారా ఫోకస్ చేసుకుని పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితికి వీళ్ళు అలవాటు పడ్డారు. ఇప్పుడు మా నాయకురాలు వైఎస్ దివ్యమ్మ గారు గౌరవం ఉండే మా పార్టీ అంతర్గత మీరు అసలు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే పార్టీ పోటీ చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడు ఏ రోజైనా జరిగిందా? ఇక ముందు అయినా జరగబోతుంది నమ్మకం ఉందా? ఈ అంశం తెలుసుకోవాలి. వీళ్లకు క్రెడిబిలిటీ లేదు ప్రజల్లో. క్రెడిబిలిటీ కోసం ఒక పార్టీలు తీసుకొచ్చుకొని మద్దతుగా పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఓట్లు చాలా చక్కగా అరటిగా మాటలు చెప్పి హామీలు ఇస్తారండి. కేవలం ఓట్లకు 20 ఇచ్చేటటువంటి హామీలు తప్ప ప్రజాక్షేత్రంలో నిబద్ధతగా ఏ ఒక్క హామీనైనా అమలు చేసినటువంటి కానీ అమలు చేయాలన్న ఆకాంక్ష కానీ అటువంటి చిత్తశుద్ధి వాళ్ళ నాయకుల్లో కనిపిస్తుందని చంద్రబాబు నాయుడు మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య అచ్చెన్నాయుడు గారు ఈ మధ్య చెప్పాడు, మహిళలకు ప్రతి నెల 1500 ఇస్తామన్నటువంటి హామీని అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని నమ్మేయాలని చెప్పి వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు చేశాడు మంత్రి, కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి సన్నిహిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మాట్లాడాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క డొల్లతనం రాజకీయాలు, డొల్లతనం హామీలు ఏ విధంగా ఉంటాయనేది మనకి ప్రస్ఫుటమైంది కదండి. అట్లా మనం చూసాం. ఫ్రీ బస్సు అసలు రాష్ట్రం అంతా తిరగచ్చు మహిళలు అని చెప్పి ఈ రోజు నిబంధనలు ఏ విధంగా విధించారు విషయం అయితే చెప్పనవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే రామారావు గారు, అంటే ఈ అంశాలన్నీ మాట్లాడుతున్నారు, అంటే పాజిటివ్ మాట్లాడాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఇందాక చాలా వరకు ఇటువైపు అనలిస్ట్ గారు కానీ లేకపోతే టీడీపీ నుంచి ఎలాగా పాజిటివ్గా మాట్లాడతారండి. ఆయన కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు, కొన్నింటికి అంకురార్పణ చేశారని. అవన్నీ అవాస్తవాలు అంటారా? నేనేమంటున్నానంటే ఇక్కడ అన్నదాత సుఖీభావ్ అని వీళ్ళు ఈ మధ్య అన్నదాత సుఖీభావ్ ఎవరిదండి? అది చెప్పాలి మీరే. పెట్టినటువంటి పథకాన్ని ఏదైతే తల్లిదండ్రుల ఇచ్చే పిల్లల విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి పథకాన్ని మేము తీసుకొచ్చామని చెప్పి అబద్ధాలు మాట్లాడారు కదండి లోకేష్ చంద్రబాబు కలిసి. వీళ్ళు మా పథకాలన్నింటినీ కూడా వాళ్ళ పథకాలుగా ప్రచారం చేసుకుంటుంటే అది మా క్రెడిబిలిటీ పెరుగుతుంది ఇంకా ప్రజల్లో. వీళ్ళకి అర్థం కానటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క పథకాలను వీళ్ళు విమర్శించాలనుకొని బోల్తా పడుతున్నారు. ఇలా రేషన్ షాప్ కు సంబంధించినటువంటి వెహికల్స్ నుండి తీసేశారు, ప్రజలు చండాలుగా తిరుగుతున్నారు. అట్లాగే
దిశ అనేటువంటి దాన్ని తొలగించేశారు. అట్లాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పేసి మద్యం అక్రమాలు అట్లాగే ఇసుక అక్రమాల కోసం మేము పెట్టినటువంటి స్టెప్ వీళ్ళు యథేచ్ఛగా ఈ యొక్క ఇసుకను మద్యంని అక్రమ వ్యాపారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా మాకు సంబంధించిన మేము తెచ్చినటువంటి అధికారులు కానీ వీళ్ళు ఎక్కడ ఆక్షేపించలేని పరిస్థితులు తయారైనాయి. అది మా నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ట్రాన్స్పరెంట్ మెథడ్ లో 2,73,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు చేరవేసేయండి. మీరు చూసుకోలేదా? ఈ డబ్బులంతా ఎక్కడ ఖర్చు పెట్టారు? 2014-19లో సేమ్ బడ్జెట్ కదా. మేము కరోనాను తట్టుకొని 2,73,000 కోట్ల రూపాయలు ప్రజలకు అర్హులైనటువంటి పేద ప్రజానికి నవరత్నాల పేరుతో అందజేస్తే మీరు ఇచ్చినటువంటి విధానం ఏంటి? మీరు అసలు సంక్షేమ పథకాలు ఇవ్వడం వలన, ఉచిత పథకాలు ఇవ్వడం వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మూలం పడుతుందని చెప్పి ఈరోజు మీరు చేస్తుంది కూడా అదే కదా. మా బాటలో నడిచారు కదా. అట్లాగే మనం చూస్తాం రీసర్వే, గ్రాంట్ రీసర్వే విమర్శించి ఈరోజు 40% మా నాయకుడు అది పూర్తి చేసి ఈరోజు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కదా. ఇట్లా తీసుకుంటే అట్లాగే మనం చాలా విషయాలు అన్ని అంశాల్లో కూడా రైట్ రామారావు గారు ఎస్ కంక్లూడ్ చేయండి, త్వరగా కంక్లూడ్ చేయండి. అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైన తప్ప వీళ్ళకి మరో గట్టంతరం లేదు, మరో మార్గం లేదని ఈ సందర్భంగా ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ కు దిశ నిర్దేశం చేసి ప్రగతి పదంలో ముందుకు సాగించాలంటే మొక్కవని దీక్షతోటి స్వార్థరహితమైనటువంటి పాలనతోటి ట్రాన్స్పరెంట్ మెథడ్ తోటి ముందుకు తీసుకుపోయేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్ప మరో మార్గం లేదు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించారని మనకు అర్థమవుతుంది కదండి. రైట్ ఆనంద్ సాగర్ గారు ఫైనల్గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఎస్ ఆల్రెడీ చెప్పారు, విమర్శలు కాకుండా ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఎస్ వాళ్ళ మాటలు మేము పట్టించుకోకండి, అది ప్రాచ అంతా చెత్తది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇదే ఇప్పుడు రాయలసీమ గురించి చెప్పుకో. కానీ ఒక్క అంశం మాట్లాడదు మోక ఆనంద్ సాగర్ గారు. అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు ఒంటరిగా గెలవలేదు. ఈ ఒక్క అంశాన్ని ఏమైనా బ్రేక్ చేస్తుందా టీడీపీ? ఎప్పుడు ఎలయన్స్తోనే వస్తుంది. ఇప్పుడు రాజకీయాలు సంకీర్ణ రాజకీయాలుగా దేశ మారిపోయాయి. రాజకీయాలు సంకీర్ణ రాజకీయాలుగా మారిపోయి దాదాపు 30 ఏళ్ళు అయింది. వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. వాళ్ళు రాజకీయ పార్టీలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళ ఇష్టం. మేము ఒంటరిగా పోటీ చేయాలా, 10 మందితో పోటీ చేయాలా, మా ఇష్టం. మీకులాగా ఒంటరిగా పోటీ చేస్తాం, సిద్ధం రండి తొడగొట్టారు. ఏమయ్యారు మీరు? మీ చీకట్లో బుద్ధులాట మాకు ఉండదండి. చీకట్లో ఒకటి, బయట ఒకటి మేము మాట్లాడాం. ఢిల్లీ పోయి ఒకటి, ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒకటి మేము మాట్లాడాం. అటువంటి డబల్ యాక్షన్ మా దగ్గర లేదు, డబల్ రోల్ మా దగ్గర లేదు. ఏదైనా మేము మా బాట రాజబాట, మా దారి రహదారి, మేము ఏదైనా పబ్లిక్ గా చేస్తాం. ఇక చెప్తున్నాను మీకు, రాయలసీమ గురించి చెప్తున్నాను. రాయలసీమలో ఒక కథ ఉంది. హరిహర భక్తురాయలు పరిపాలించేటప్పుడు ఆయన వేట కుక్కల్ని తీసుకుని వేటకెళ్ళాడు. ఆ వేట కుక్కల్ని కుందేళ్లు తరుముకు వచ్చాయంట. అది ఆ రాయలసీమ పౌరుషం. ఢిల్లీ పోయి కాళ్ళ మీద పడ్డం కాదు, బోర్ల పడ్డం కాదు, కేసుల కోసం భయపడ్డం కాదు. రైట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పోలవరం పూర్తి కాబోతుందా? రాజధాని నిర్మాణం ఎంతవరకు రాబోతుంది? ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. చెప్తున్నాను అదే చెప్తున్నాను మీకు. ఆనాటి రాయలసీమను రతనాల సీమగా, అనురాగాల సీమగా మార్చినటువంటి రాయలు, అభినవ శ్రీకృష్ణరాయుడు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా అమరావతి పూర్తవుతుంది. 2027 చివరి నాటికి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో అది కూడా జాతికి అంకితం అవుతుంది. అమరావతికి ఒక సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి షేప్ వస్తుంది, ఆకారం వస్తుంది, అవతారం దాలుస్తుంది, రూపు దాలుస్తుంది. ప్రజలు చూస్తారు. రాబోయే 2047 నాటికి ఈ రాష్ట్రం ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది, సస్యశ్యామలం అవుతుంది, సుభిక్షం అవుతుంది, వాడి పంటల పాలవెల్ అవుతుంది. ఈ వినాయక చవితి, నవరాత్రి సందర్భంగా చెప్తున్నాను, యువతకు ఇక్కడే ఉద్యోగం, ఇక్కడే ఆరోగ్యం, ఇక్కడే విద్య, వైద్యం, యువతకి ఇది భవిష్యత్తుకు బంగారు బాట వేసే పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మొదట అందరూ వ్యతిరేకిస్తారు, తర్వాత వాళ్లే వేణోళ్ళు పొగుడుతారు. చంద్రబాబు నాయుడు కరెక్ట్ అని తర్వాత చెప్తారు, ముందు అందరూ విమర్శిస్తారు. అంటే విజన్ ఎప్పుడు కూడా లేకుంటుంది. భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు కొన్ని అపోహలు ఉంటాయి, కొన్ని అనుమానాలు ఉంటాయి. వీరబ్రహ్మ కాలజ్ఞానాన్ని కూడా చాలా మంది అవహేళన చేశారు. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి.
ముక్కులు వేరేసుకుంటున్నారు, అప్పులు పరుస్తున్నారు. రైట్ రామారావు. ఎస్ రామ్మోహన్ రావు. వీరబ్రహ్మం గారు లాగా రాజకీయాల్లో ఆయన భవిష్యత్తును ఊహించే నాయకుడు, భవిష్యత్తు కాలాన్ని అంచనా వేసే రైట్. నాయకుడు. ఆనంద్ సార్ గారు కంక్లూడ్ చేయండి. 2047 అనే ఒక ప్రణాళిక పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. మీకు ఇంకా ఆ పార్టీకి పుట్టగతులు లేక ఏ గావు కేకలు, చావు కేకలు, పెడపప్పులు పెడతా ఉన్నారు, సంధి ప్రేలప్పులు పేలుతా ఉన్నారు. రైట్ ఎస్ రామ్మోహన్ రావు గారు మీకు ధన్యవాదాలు. అలాగే ఆనంద్ సార్ గారు మీకు కూడా ధన్యవాదాలు. ఏంటంటే ఇప్పుడు ఇది మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికి కనుక నేను ఒక సూచన చేస్తాను చంద్రబాబు నాయుడు గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా ఎన్ని రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ హైదరాబాద్ డెవలప్ చేసిన చెప్పుకోకండి. అయిపోయింది, గత చేతులు అయిపోయింది, కాదనట్లేదు, ఎవరు అంగీకరించలే అనట్లేదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కి 6 సంవత్సరాలకు ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ 4 సంవత్సరాలు వచ్చే 4 సంవత్సరాలు హైదరాబాద్ గురించి పాత పాట పాడే బదులు ఇవాళ కొత్త పాట ఆంధ్రప్రదేశ్ ఏం చేశామని చెప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉండాలని మనం కోరుకున్నాం. ఇంకా ఎప్పుడు హైదరాబాద్ నిజాం ఎప్పుడో ఒకటే మాట చెప్పబడి కీలకమైంది. ఇంకా 20 ఏళ్ళ 30 ఏళ్ల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఇంకా హైదరాబాద్ గురించి ఏందో చెప్పుకునే బదులు ఇవాళ 6 ఏళ్ల ముఖ్యమంత్రిగా రేపు చేయాల్సిన పని ఉన్నది, చేయమనండి. కుప్పం నిర్ణయిస్తున్నాడు. నాకు ఆశ్చర్యం, 8 సార్లు గెలిచింది కదా కుప్పం నుంచి. కుప్పము వరాల జల్లు అంటున్నారు. మరి కుప్పకి ఏం చేయకపోయినాక మరి చాలా సంతోషం చేసుకోవాలి కదా. బెంగళూరుకు 125 కిలోమీటర్లు 3.5 గంటలు పడుతుంది వాళ్ళ ప్రయాణానికి. బెంగళూరులో నేను ఏమంటున్నానంటే ఈ వరాలు ఏవైతున్నాయో ఇప్పటికైనా సరే విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది కదా, ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ కు మనదైన రీతిలో ఒక ముద్ర వేయాలని నేర్పుతున్నాను. ఆ ముద్ర వేసే క్రమంలో ఇంకా హైదరాబాద్ గురించి చెప్పుకుని మానేయమంటుంది. ఇంకా హైదరాబాద్ మానేసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తే బాగుంటుందో నిజమే కదా, ఆ పని చేయమని అందరూ హై నాయక జై నాయక అంటాం. రైట్ రామ్మోహన్ రావు గారు అన్నట్టు అలాంటి ఒక మార్క్ కూడా పడాలి. ప్రజలకు అల్టిమేట్లీ న్యాయం జరగాలి. అంటే 30 ఇండస్ట్రీలో ఉండటం లేకపోతే ఇవి ఒక ప్రామాణికం అయినప్పటికీ కూడా ప్రజలకు అల్టిమేట్లీ మంచి జరగడం, మంచి పథకాలు ప్రవేశపెట్టడం, మంచి పాలన ఉండడం అనేది అల్టిమేట్. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారి పాలన లేకపోతే టీడీపీ పాలన ఉండాలని కోరుకుందాం. ఇటువైపు వైసీపీ విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని విమర్శల్ని ప్రతి విమర్శలుగా తీసుకుంటారా లేకపోతే దాన్ని ఎదుర్కొంటారా అనేది కూడా చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మైనస్లు కూడా ఉన్నాయి. ఇందాక రామారావు గారు మాట్లాడినట్లు అవి కూడా కప్పిపుచ్చుకొని ముందుకెళ్తారు. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి సవాళ్ళే. చూద్దాం ఏం జరగబోతుంది. అండ్ డిబేట్లో పాల్గొనేందుకు మరొకసారి ధన్యవాదాలు రామారావు గారికి, అలాగే రామ్మోహన్ రావు గారికి, సాగర్ గారికి కూడా ధన్యవాదాలు. చూద్దాం ఏం జరగబోతుంది. ఇవాళ డిబేట్